హలో ఫ్రెండ్స్, ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ అభిమానులతో పెట్టుకోవచ్చు. అభిమానులతో పెట్టుకొని బాగుపడ్డటువంటి డైరెక్టర్ లేడు, హీరో లేడు, ప్రొడ్యూసర్ లేడు అనేటటువంటిది మళ్ళీ ప్రూవ్ చేసి చూపించారు. మీకు ఆల్రెడీ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసు. గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. మన దిల్ రాజు గారైనా శిరీష్ గారైనా గేమ్ చేంజర్ గురించి చాలా వర్స్ట్ మాటలైతే మాట్లాడారనమాట. సినిమా రిలీజ్కి ముందు అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి షో కొట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఆల్రెడీ రాజమౌళి గారి సినిమా చూశారు, సుకుమార్ గారి సినిమా చూశారు, వాళ్ళ సినిమా చూశారు, ఆడుంటుంది ఏడుంటుంది అని చెప్పి ఎదవ షోయింగ్లు అన్నీ కొట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం మాకు డైరెక్టర్ గారు ఒక ఫోన్ చేయలేదు, హీరో ఒక ఫోన్ చేయలేదు అని చెప్పి మొత్తం రామ్ చరణ్ అయితే బ్లేమ్ చేసి కూర్చున్నారు అనమాట. ఆ వీడియోలో అయితే నేను సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వైరల్గా మారే. దీన్ని అయితే రామ్ చరణ్ అభిమానులు చాలా చాలా సీరియస్గా తీసుకొని ఈ విధమైనటువంటి లెటర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్ కూడా నేను మీకు చదివి చూపిస్తా. మామూలుగా లేదు, మామూలు వార్నింగ్ కాదు, ఇది వేరే లెవెల్ అని చెప్తానమాట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. ప్రతిసారి గమనికలు గమనించండి అనేటటువంటిది ఉంటుంది కాదు, చివరిగా హెచ్చరిస్తాం. ఈ హెచ్చరిక కానీ మీరు వినకపోతే తర్వాత వచ్చేటటువంటి పరిమాసాలకే మీరు తట్టుకోలేరు అనేటటువంటిది చూపించారనమాట. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు. అలాగే మనకు తెలుసు అనమాట. సినిమా అనేటటువంటి ఒక ప్యూర్ బిజినెస్, దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరినీ ఆపాదించడం ఎంతవరకు సంస్కారం? ఒకసారి ఒక సినిమా హిట్ అయింది అనుకో, మా వల్లే హిట్ అయింది అని చెప్పి దిల్ రాజు గారు చెప్తూనే ఉంటారు. మా వల్లే మేము ఈ విధమైనటువంటి కథ చూస్ చేసుకున్నాం, మేము విధమైనటువంటి డైరెక్టర్ని చూస్ చేసుకున్నాం, మేము విధమైనటువంటి హీరోని చూస్ చేసుకున్నాం, అందుకే మా వల్లే సినిమా హిట్ అయింది అని చెప్పి బాగా డబ్బా కొట్టుకుంటారు. సినిమా హిట్ అయితే అదే సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఆ ఫ్లాప్ని అందరికీ కూడా అంటగడతారనమాట. ఇది రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు గారికి, సిరీస్ గారికి ఇచ్చుకున్నటువంటి స్వీట్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. నేను ఒక్కనే టైంలో 14 రీల్స్ అంటే 14 రీల్స్ ఉంటుంది కదా, సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? నేను ఒక్కనే అనేటటువంటిది హై ఎక్స్పెక్టెడ్ మూవీ, హై బడ్జెట్ మూవీ. ఆ సినిమా చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయింది, సినిమా తోపు మూవీ కాదంట్లా, కానీ అట్లా ఫ్లాపే కూర్చుంది. రిలీజ్ అయినటువంటి డే 1 నుండి భయంకరమైనటువంటి నెగిటివ్ వచ్చింది. అయినా కానీ ఆ 14 రీల్స్ అయినా వేరే సంస్థలైనా సుకుమార్ గురించి అయినా మన హీరో గురించి అయినా ఒక్క మాట అంటే ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మైత్రి బ్యానర్లో ఫ్లాప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి మాట్లాడారా? మైత్రి మూవీ మేకర్స్ ఉంటారు, వీళ్ళు ఏం చెప్తారంటే మైత్రి మూవీ మేకర్స్ అనేటటువంటిది ఒక చెత్త సంస్థ, దానికన్నా నాగవంశీ 100 బాలు భయం అని చెప్పి వీళ్ళైతే చెప్తారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఏ రోజైనా సరే సినిమా ఫ్లాప్ అయితే బయటకు వచ్చి హీరోని బ్లేమ్ చేస్తూ ఈ రోజు కూడా మాట్లాడలేదు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సైందో ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సైందో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, దానికి కూడా మంచి బడ్జెట్ పెట్టారు, కానీ ఆ నిర్మాత మీడియా ముందుకు వచ్చి ఒక్కసారి కూడా ఒక్క హీరోని కూడా బ్లేమ్ చేస్తూ మాట్లాడలేదు, వెంకటేష్ గారిని కూడా ఇచ్చేసి మాట్లాడలేదు. సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ఇది ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. మన వెంకటేష్ గారికి 10 కోట్ల 5 కోట్ల రెమ్యునరేషన్ అంట. ఆ 10 కోట్ల మించి రూపాయి కూడా ఇవ్వలేదు. ముందు మాట్లాడుకున్నదే ఇచ్చారు కదా, ఎక్కువేమైనా ఇచ్చారు? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ అయింది, గేమ్ చేంజర్తో పాటే రిలీజ్ అయింది. అది చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ కూర్చుంది. సినిమా హిట్ అయిందని చెప్పి ఆయనకైనా ₹1 ఎక్కువ ఇచ్చారా అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలన్నమాట. దర్శకుడు శంకర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? శంకర్ దగ్గరికి అప్రోచ్ అయింది మన దిల్ రాజు గారు. ఆయన 1 సంవత్సరం చాలు చరణ్, నువ్వు 1 సంవత్సరం మాకు కేటాయిస్తే చాలు అని చెప్పి ఆ శంకర్ గారైనా దిల్ రాజు అయినా సరే రామ్ చరణ్ మభ్యపెట్టి ఒప్పించారు. మధ్యలో మళ్ళా ఇండియన్ 2 తీయడానికి ఆయన అయితే వెళ్ళిండు, అది కూడా పెద్ద ఇదైపోయింది అనమాట. ఓకే, సినిమా ఎలా ఉన్నప్పటికీ సో ఈ విధంగా 1 సంవత్సరం డేట్స్ కావాలని చెప్పి 3 సంవత్సరాలు ఈ హీరో డేట్స్ని వృధా చేసింది ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీ మీద విషయం చెప్పడం కరెక్టేనా? RRR మూవీ తర్వాత ఆయన అంటే పెద్ద స్టార్ డైరెక్టర్స్ సైతం, పెద్ద స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం వచ్చి ఆయనతో అయితే సినిమా చేస్తారు. మరి అలాంటిది RRR మూవీ తర్వాత మీతో సినిమా చేసినటువంటి హీరో మీద మీరు విషయం చెప్పడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్ళుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయింది అని మానసిక క్షోభలో ఉన్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్ అయినా 3 సంవత్సరాలకు ఒక సినిమా కోసం అయితే ఎదురు చూశారు, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది అనేటటువంటి క్షోభలోకి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఆల్రెడీ ఆ డిప్రెషన్ నుండి మేమే బయటకు రాలేకపోతున్నాం, కానీ మీరు వేరే టాపిక్ లేనట్టు, వేరే వ్యవహారం లేనట్టు ఈ టాపిక్ని పట్టుకొని విషయం చిమ్ముతూ ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకి కోపానికి గురి చేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేశారు? తమ్ముడు మూవీ
మొన్న నితిన్తో అయినా, శిరీష్ గారు తాతకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడైనా, వేరే సినిమాలు అప్పుడైనా స్టేజ్ మీద సైతం ఈ సినిమాని అయితే అవమానించి మాట్లాడారు. ఈ విధంగా చేయటం ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. గుచ్చి గుర్తు చేస్తూ ఆ సినిమాని మేము మర్చిపోదామన్నా మీరు మర్చిపోయేలా చేయట్లేదే అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక, ఇదే చివరి వార్నింగ్. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ, రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి తీవ్రంగా అయితే హెచ్చరిస్తున్నారు అనమాట. ఇదైతే వేరే లెవెల్ వార్నింగ్ అని చెప్తా. ఖబర్దార్ ఇట్లు రామ్ చరణ్ అభిమానులు. ఇదైతే నాకు మామూలుగా అనిపించలేదు. ఈ లెటర్ చూసినప్పుడు నాకైతే జియ్యం లేసింది. ఎలా ఉండాలి అభిమానులు అంటే, ఒక ట్రోల్ చేసిందని, ఒక ఇది చేసిందని చెప్పి ట్రోల్ చేయడం కాదు, మంచి లెటర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్ కూడా బాగా వైరల్ చేశారు. అది ఆల్మోస్ట్ మన దిల్ రాజు దగ్గరికైనా, సిరీస్ దగ్గరికైనా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు కూడా రిటర్న్గా ఈ విధమైనటువంటి లెటర్ రాస్తూ సారీ అయితే చెప్పారు. శిరీష్ రెడ్డి ప్రొడ్యూసర్, అందరికీ నమస్కారం. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అపార్థాలకు దారితీసి దాని వలన కొంత మెగా ఫ్యామిలీ బాధపడ్డట్టు నాకైతే అర్థమైంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు బాధపడ్డారని చెప్పి ఆయనే తెలియజేస్తుంటూ, గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పూర్తి సమయం అందించారు. వాళ్ళే ఒప్పుకున్నారనమాట. కానీ అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. మొన్నటిదాకేమో నా ఫోన్ ఎత్తలేదు, నాకు తిరిగి కాల్ చేయలేదు, మరి సచినోపతికి అని చెప్పి కనీసం రిసీవ్ చేసుకోలేదు అని చెప్పారు. కానీ ఆయన పూర్తి సమయం కేటాయించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్ట భంగం కలిగించేలా ఏ విధంగా మాట్లాడడం, అండ్ ఒకవేళ నా మాటలు మీ మనోభావాలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి, ఇటు శిరీష్ రెడ్డి అని చెప్పి ఆయనే అఫీషియల్గా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసిండు. ఇలా దారికి రావాలన్నమాట. ఎవడైనా సరే దెంగిత దారిలో కొత్తరు అనేటటువంటిది 100% వాస్తవం. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నిన్న మొత్తం కూడా రామ్ చరణ్ భయంకరమైనటువంటి నెగిటివ్ని, భయంకరమైనటువంటి యాంటీని అయితే తనైతే ఫేస్ చేసిండు. ఆ యాంటీ అయితే ఎంతోసేపు ఉండలేదు అనేటటువంటిది 100% వాస్తవం. మరి వీళ్ళు పదే గుచ్చి ఈ సినిమా గురించి ఎందుకు ఇంతలా డిస్కషన్ చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకసారి మాట్లాడితే ఉడు పట్టించుకోడు. ప్రతిసారి సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో కూడా అలా మాట్లాడారు. ఒక సినిమా హిట్ అయితే, ఒక సినిమా ఫ్లాప్ అయితే. బిజినెస్ అనేటటువంటిది, పెట్టినటువంటి ప్రతి బిజినెస్ వర్కౌట్ అవ్వాలని లేదు. మీరు ఆ శంకర్ని గుడ్డిగా నమ్మి 400 కోట్లు పెట్టారు. ఆ శంకర్ని మా రామ్ చరణ్ కూడా గుడ్డిగా నమ్మిడు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పి నాకైతే అర్థమైందనమాట. ఇక నాకు తెలిసి మన రామ్ చరణ్ పెద్ది అనేటటువంటి సినిమాతో భయంకరమైనటువంటి కంబ్యాక్ ఇచ్చి అందరూ నోరులు ముప్పియాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అనమాట. ఈ విధమైనటువంటి 2 లెటర్లు అయితే సోషల్ మీడియాలో బయటకు వచ్చా. దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలా మంది అడిగారు. అందుకే వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత హరిహర వీరమల్లు ట్రైలర్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం. సార్